హే గాయ్స్, వెల్కమ్ టు వైరల్లీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ చికెన్ మేతి. ఈ రెసిపీని మనం రోటీలో గానీ లేదా బగారా రైస్ లేదు అంటే లంచ్ లేదా డిన్నర్ ఎలా తిన్నా సరే సూపర్ గా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కడాయి తీసుకుని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడించాలి. తరువాత 1/2 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కల్ని గెరటితో బాగా కలుపుకొని 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో వేగేంత వరకు వేయించుకుని తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ కారం ధనియాల పొడి పట్టేంత వరకు గెరటితో తిప్పుకుని తరువాత 2 కప్పుల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 బంచుల మెంతి కూరను కూడా యాడ్ చేసుకోవాలి. మెంతి కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత 1/4 కేజీ చికెన్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చికెన్ కూడా కొంచెం సేపు మగ్గించుకోవాలి. తర్వాత మరలా ఒకసారి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి గెరిటిగా ఒకసారి బాగా కలుపుకుని మరలా ఒకసారి మూత పెట్టి 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి గెరటితో బాగా కలుపుకుని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని గెరటితో బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికితే మనకు అంత బాగా రుచి తెలుస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చికెన్ మేతి కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్ లో వేసుకుని తిన్నా అలాగే ఉత్తిగా తిన్నా రోటీలో తిన్నా సూపర్ గా ఉంటుంది. అయితే మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి పెట్టండి. అంతకంటే ముందు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.